బాటసారుల దాహార్తిని తీర్చేందుకు దాతలు స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున చలివేంద్రాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఐవీరావు పేర్కొన్నారు. భరద్వాజ సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక రామారావుపేట మోర్ స్టోర్ ఎదురుగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సోమవారం డాక్టర్ ఐవీరావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అవకాశం ఉంటే గృహాల ముందు కూడా సిమెంట్ తొట్టెలు ఏర్పాటు చేసి వాటిలో మంచినీరును ఉంచడం ద్వారా పశువులకు కూడా నీరు అందించిన వారు అవుతారని చెప్పారు. సంఘాల ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా పాదచారులకు వాహనదారులకు దాహార్తిని తీర్చిన వారవుతారని చెప్పారు. జూన్ మాసం వరకు ఈ చలివేంద్రాన్ని నిర్వహించేందుకు నిర్ణయించామని చెప్పారు. ఈ చలివేంద్రంలో మజ్జిగ మరియు మినరల్ వాటర్ను పంపిణీ చేయడానికి ఏర్పాటు చేశామని చెప్పారు. వాతావరణ కాలుష్యం నివారణకు ప్లాస్టిక్ వినియోగం చేయకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం జరిగిందని డాక్టర్ ఐవీరావు వివరించారు. కార్యక్రమంలో అయ్యగారి వెంకటేష్, మండలిక వెంకట శాస్త్రి, కె సీతారాం, విఎస్ మురళీరావు, ఎంవి నారాయణ, చెరుకువాడ శాస్త్రి, కెఎస్ఆర్ మూర్తి, నాగిని, ఇంద్రగంటి శ్రీనివాస్, ఇంద్రగంటి నాగేశ్వరి, గంటి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మంచినీళ్ళు కూడా సరఫరా చేయబడతాయి. ఈ చలివేంద్రం మొత్తం మే నెల అంతా, తర్వాత జూన్ మొదటి వారంలో కూడా చలివేంద్రం నడుపుతాము. ఈ అవసరమైతే ఎండలు ఉంటే జూన్ 15వ తారీఖు వరకు కూడా చలివేంద్రం నడపడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ చలివేంద్రం వల్ల ఇక్కడ ఎంతోమంది ప్రజలకి ఈ బిజీ లొకాలిటీలో ఎండాకాలంలో వాళ్ళకి ఈ వేసవికాలంలో ఈ మండు టెండల్లో వాళ్ళకి ఎంతో లాభదాయకంగా ఉండి వాళ్ళకి ఈ వేసవి వేడి వల్ల వాళ్ళకి ఉపశమనం లభించాలని, వారి ఆరోగ్యం బాగుండాలని ఈ చలివేంద్రం యొక్క ముఖ్య లక్ష్యంతో ఇక్కడ ప్రారంభించడం జరిగింది.